నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో వారందరూ కూడా రామప్ప దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అయితే ఇక్కడ రామప్ప దేవాలయం సందర్శించుకున్న సమయంలో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగిందంటూ కొందరు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సుందరిమణులంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా తెలంగాణలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ప్రముఖ ఆలయమైన రామప్ప ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళు సందర్శించుకునే టైంలో వాళ్ళ కాళ్ళ కడగడం, కాళ్ళు తుడవాలంటూ కొందరు ఆడపిల్లల్ని అడిగినట్లుగా తెలుస్తుంది. ఏంటి మేడం, అసలు తెలంగాణ ఆడపిల్లల ఆత్మగౌరవానికి భంగం కలిగిందంటారా? ఏమంటారు మీరు? ఇది అసలు మిస్ వరల్డ్ జరుగుతోంది కదా పోటీలు ఇక్కడ హైదరాబాద్లో. అంటే హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. అంటే మనం సంతోషించాల్సిన అంశం ఏంటంటే డే 1 నుంచి కూడా, అంటే వాళ్ళని ఆహ్వానించడం దగ్గర నుంచి కూడా మన తెలుగు సంప్రదాయాలన్నీ కూడా పాటిస్తూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయాలు అంటే వాళ్ళ కట్టు బొట్టు ఆ రీతిలో వాళ్ళందరినీ కూడా అలంకరించడం, వాళ్ళు కూడా దుస్తులు ధరించడం, ఇవన్నీ చేశారు. అదేవిధంగా ఇందులో భాగంగా వాళ్ళు మొన్న చార్మినార్ తీసుకెళ్లారు. చార్మినార్ దగ్గర అక్కడ ఉండే వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు. మీరు చూస్తే గాజులు ఇవ్వడం, తర్వాత చెవులకు పెట్టుకునేవి ఇవ్వడం, ముత్యాలకు సంబంధించి. ఎందుకంటే చార్మినార్ అంటేనే ముత్యాలు ఎక్కువ ఫేమస్ కదా. సో అది కూడా మనం చూసాం, ఆనందపడ్డాం. అదేవిధంగా వాళ్ళు రామప్ప దేవాలయం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టుకున్నారు. అంతా బాగుంది, అంతవరకు బాగుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఎందుకు విమర్శలకు గురవుతాయి అంటే చెప్తున్నాం. మన రేవంత్ రెడ్డిని ప్రతివాడు తప్పుపడ్డానికి చూస్తాడు. అంటే అవకాశం దొరికితే, నేను అంటాను, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, లేదు ఉప ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. అంటే ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయినా, ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయినా కూడా ఆపాదించడం జరుగుతుంది. అదే రకంగా ఇప్పుడు ఇదేమైందంటే నిన్న వాళ్ళు వచ్చినప్పుడు రామప్ప దేవాలయ సందర్శనానికి మీరు చూస్తే కనుక అయితే అక్కడ ఇత్తడి పళ్ళాలు పెట్టి వాటిలో కాళ్ళు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. అసలు పాదాలు పళ్ళెల్లో పెట్టి కడిగించడం అనేది పెళ్ళిళ్ళలో ఎవరికి చేస్తారు? అల్లుడికి చేస్తారు. పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి అత్తమామలు కన్యాదానం చేస్తారు. వాళ్ళు ఏమన్నా పెళ్లి కూతుళ్ళ? అసలు పోనీ వాళ్ళు పెళ్లి కొడుకులా? పోనీ అది తప్పు కదా. అక్కడ పళ్ళాలు పెట్టడం తప్పు, పెట్టాక అక్కడ కాళ్ళు అందులో కడుక్కోమనడం తప్పు. కడుక్కున్నాక అక్కడ ఎదురుగుండా ఒక అమ్మాయి నిల్చుని ఉంటే, ఒక తెలంగాణ మహిళ, ఆవిడకి ఒక తువ్వాలిచ్చి తుడవమన్నట్ట. ఆవిడ మొహమాట పడి తుడిచారు. తుడవకూడదు, ఆమె ఖండించి ఉండాలి. ఇప్పుడు అధికారులు అయితే దిగి రాలేదు కదా, ప్రభుత్వం అయితే దిగి రాదు కదా. ఏ ప్రభుత్వం అయినా తప్పు చేస్తే తప్పే. ఇక్కడ అధికారి అత్యుత్సాహం చాలా తప్పది. అంటే ఇప్పుడు చూసారా, మీరు ఇంత చేసింది అయిపోయిందిగా. ఇప్పుడు కడివేడి పాలల్లో ఒక చిన్న ఉప్పు రాయి అంటారు, ఇప్పుడు అలాగే అయిపోయిందా? ఎంతో మనం అంటే ఆనందంగా చాలా గొప్పగా హైదరాబాద్ వేదికగా చేస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇదొక అపశృతే కదా. అందుకని అంటే నేను అనేది, మనం ఆ అమ్మాయిలను చూసే ఆనందంలో, లేకపోతే ఆ సుందరీమణులను చూసిన ఆనందంలో ఇలాంటి పనులు చేయటం వల్ల ఆ వ్యక్తికి కాదు నష్టం, ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రభుత్వానికి మచ్చది. ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పు ఏ రకంగానూ ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గారి పేరు అందరూ ఉపయోగిస్తారు. ఇది ప్రతిపక్షాలకు ఇంకా ముఖ్యంగా ఇదొక అవకాశం అయిపోతుంది. అంటే మొత్తానికి ఈ ఇష్యూలో మొత్తానికి తప్పు అధికారులదే అంటారా మేడం? ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారి ఎవరో అసలు తువ్వాలిసి అమ్మాయిని తుడవమండం ఏంటి బుద్ధి లేకుండా? అంతేనండి. అసలు ఆ పాదాలకి నీళ్ళు ఇవ్వడమే తప్పు. ఆ రకంగా పళ్ళెల్లో పెట్టి ఇదేదో కొత్త, ఇది తెలంగాణ సంప్రదాయమా? ఏ తెలంగాణ సంప్రదాయం అండి? మీకు ఏం చేస్తారు మీకు కూడా తెలుసు. ఊళ్ళల్లో కావచ్చు, మన ఇళ్లల్లో కావచ్చు, ఏదైనా ఫంక్షన్ జరిగితే మన కింద ఒక బకెట్ పెట్టి ఓ మగ్గు పెట్టి కాళ్ళు కడుక్కొని రమ్మంటాం. ఎస్పెషల్లీ ఇది ఎక్కడ ఎక్కువైంది మనకి? కరోనా నుంచి ఈ కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది అందరికీ. అంతకుముందు బ్రాహ్మణులు తిట్టిపోసేవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు చూసినా నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారని. తర్వాత అందరికీ వంట పట్టింది కదా, తప్పులేదు. కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది ఒక పరిశుభ్రతలో భాగం అంతే. ఇందులో కులాలు మతాలు ఏమి ఉండవు. కానీ ఇవాళ అది ఆ అత్యుత్సాహం అనేది ఇది ఒక సంప్రదాయం అని చెప్పి తెలంగాణ సంప్రదాయం అంటూ తప్పు కదా.
ఇప్పుడు ఆ మహిళలకి ఎంత అవమానం అది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అనవసరంగా ప్రభుత్వం నిందలు పడిందిగా, ప్రతిపక్షాలకు ఒక అవకాశం దొరికిందిగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలకు ఇంకా మంచి ఆహారం దొరికింది కదా, అవి ఆవురావురమంటే వార్తలు రాస్తాయిగా. అదే జరిగింది. కాబట్టి ఇదేంటంటే ఇలాంటివన్నీ కూడా గుణపాఠాలుగా తీసుకోవాలి. వాళ్ళు రావడం బాగుంది, మన పద్ధతిలో వాళ్ళని మనం చూపించడం బాగుంది, వాళ్ళు కూడా ఆ రకంగా ఉండడం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఈ చిన్న అపశృతి దొర్లింది. కనీసం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. మరి ఏ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే ఇటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా చూసుకోవాలని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.